అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. వచ్చే నెల 4న ఫ్యాక్స్ న్యూస్ ఛానల్ ఆతిథ్యంలో డిబేట్లో పాల్గొందామంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ తిరస్కరించారు. జో బైడెన్ డెమోక్రట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలోనే డిబేట్లో పాల్గొందామంటూ ఆమె తేల్చి చెప్పారు. కొత్త ప్రతిపాదన తనకు అంగీకారం కాదని, సెప్టెంబర్ 10న డిబేట్లో పాల్గొనేందుకు ట్రంప్ ముందుగా అంగీకరించడంతో తాను అదే తేదీన వస్తానని హ్యారిస్ ట్వీట్లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్ జూన్లో CNN ఆతిథ్యంలో బైడెన్తో తొలి డిబేట్లో పాల్గొన్నారు. అయితే ఆ డిబేట్లో బైడెన్ తేలిపోవడంతో ట్రంప్ పై చేయి సాధించారు. సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ నిర్వహణలో రెండో డిబేట్లో పాల్గొన్నారని వారిద్దరూ అప్పుడే అంగీకారం కుదుర్చుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసులో నుంచి వైదొలగగా ఆయన స్థానంలో కమలా హ్యారిస్ తెర మీదకు వచ్చారు. తొలి నుంచి కమలా హ్యారిస్ పై మండిపడుతున్న ట్రంప్ ఆమె జాతీయతపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు కమలా కూడా ధీటుగానే జవాబిచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 4న ఫ్యాక్స్ న్యూస్ ఛానల్ నిర్వహణలో డిబేట్లో పాల్గొందామని ట్రంప్ తాజాగా ప్రతిపాదించగా ఆ రోజు కుదరదని కమలా హ్యారిస్ తేల్చి చెప్పేశారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి కమలా హ్యారిస్ ప్రయాణం దాదాపు సాఫీగానే సాగుతోంది. ఆమె సభలకు జనం భారీగా హాజరవుతూ ఉండడంతో పాటు విరాళాలు కూడా పెద్ద ఎత్తునే వస్తున్నాయి. అయితే వచ్చే వారం రోజులు ఆమెకు కీలకం కానున్నట్లుగా డెమోక్రాట్లు చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇంకా జోరు పెంచాల్సి ఉండడంతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిని మంగళవారంలోగా ఆమె ఎంచుకోవాల్సి ఉంది. 4 గవర్నర్లు, ఓ సెనేటర్, ఓ కేబినెట్ అధికారితో కూడిన జాబితాలో నుంచి హ్యారిస్ తన నంబర్ 2ను ఎంచుకోవాల్సి ఉంది.